చీమకైనా హాని తలపెట్టని ఆ అమాయకులు ఉగ్రవాదులు జరిపిన కాల్పులతో చిగురుటాకుల్లా వణికిపోయారు. ఎంతో సరదాగా కాశ్మీర్ యాత్ర ముగించుకుని విశాఖ చేరుకోవలసిన ఆ కుటుంబం చేదు జ్ఞాపకాలను వెంట తీసుకువచ్చారు. తమలో ఒకడైన చంద్రమౌళిని ఉగ్రవాదులు కాల్చి చంపుతుంటే చూసి నిస్సహాయులుగా మిగిలిపోయామంటున్నారు. ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని నగరానికి చేరుకున్న సుమిత్ర, శశిధర్ దంపతులతో మా విశాఖ ప్రతినిధి మూర్తి మరిన్ని విషయాలు అందిస్తారు. పెహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై జరిపిన దాడి దేశానికి ఒక మాయని మచ్చగా చెప్పుకోవచ్చు. ఉగ్రవాదాన్ని అంతమొందించే ప్రయత్నంలో దేశం వేస్తున్న అడుగులను ఉగ్రవాదులు ఈ రకంగా అమాయకులైన పర్యాటకులను పట్టున పెట్టుకుంటారా అనే ఒక వాదన అయితే గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా విశాఖ నుంచి 6 పర్యాటకం కోసం అక్కడికి వెళ్ళి కేవలం 5 మాత్రమే వెనక్కి తిరిగి వచ్చారు. చంద్రమౌళి గారు ఇక్కడ ప్రాణాలు విడిచారు. ఆయన్ని తీసుకురావడం ఒక పెద్ద ప్రయాసగానే మారింది. వారి కుటుంబ శోకంలో నిండిపోయింది. వారిని ఓదార్చడం ఎవరి తరం కాకపోయింది. ప్రస్తుతం చంద్రమౌళి గారితో సహా 5 వెళ్ళారు. 3 కుటుంబాల్లో ప్రస్తుతం శశిధర్ గారి భార్య సుమిత్ర గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆవిడని అడిగి మరింత తెలుస్తుంది. అమ్మ, మీరు చెప్పండి, మీరు అంతా ఆనందంగా వెళ్ళారు, చాలా విషాదంగా తిరిగి వచ్చారు. ఏంటమ్మా, ఏం జరుగుతుంది అసలు దేశంలో? ఎందుకంటే ఇంతవరకు ఇలాంటి ఘటన ఇప్పుడు వినలేదండి. అసలు ఇది ఊహించని సంఘటన ఇది. ఎందుకంటే మరి గత ఎన్ని సంవత్సరాల నుంచో చూస్తున్నాము శ్రీనగర్లో ఇలా జరిగింది అనేది మనం ఏ రోజు వినలేదండి. నెక్స్ట్ మీ శ్రీనగర్లో విన్న దగ్గర నుంచి చూసిన దగ్గర నుండి కూడా ప్రతి దగ్గర పోలీస్ ప్రొటెక్షన్ ఏంటి, మిగతా పర్యాటకులు వాళ్ళు అందరూ సపోర్ట్ చేయటం అంతా చాలా బాగుందండి. ఎక్కడ ఎలాంటి భయపడే సంఘటన అయితే లేదండి. మిగతా అన్ని దగ్గరలో చాలా వరకు పోలీసులు చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారు, చాలా కాపాడుతున్నారు దేశాన్ని, వాళ్ళు బాగా చూస్తున్నారు. ఇక్కడ ఒక్క దగ్గర పెహల్గాంలో పైన అయితే మాకు పోలీసులు కనిపించలేదండి. కనీసం ఒక్క పోలీసు ఉన్నా కూడా టెర్రరిస్ట్ ఒక 5 నిమిషాలు ఆగడానికి భయపడి ఉండేవాడు. ఎందుకంటే వాళ్ళు తిరిగి షూట్ చేస్తే వాళ్ళు తప్పించుకోవడానికని వాళ్ళు ఆగి ఉండేవాళ్ళు. అక్కడ అలాంటిది కనిపించలేదండి. వాళ్ళు ఎక్కడ ఎవరు మనుషులు దాక్కున్నారని వెతుక్కుంటూ మా వెనక నిమిషంలో వచ్చేసారండి. మాకు తప్పించుకొని తిరగడానికి కూడా టైం దొరకలేదండి. అసలు ఇంకొక దారి లేదు. వాళ్ళు మెయిన్ ఎంట్రన్స్ వైపు నుంచి ఆ సైడ్ నుంచే వాళ్ళు వచ్చేసారు. తప్పించుకోవాలంటే అటువైపు వెళ్ళాలి, అటువైపు దారి లేదండి. అక్కడ ఒక బాత్రూమ్ వెనక వైపు చిన్న ఫెన్సింగ్ ఉంటే ఆ కింద ఆ మెయింటైన్ చేసిన అబ్బాయి దూరిపోయి తప్పించుకోవడం ఈయన చూసి ఇందులోంచే మనము తప్పించుకోవాలని ఆ క్రింద నుండి దూరి తప్పించుకున్నామండి. మౌళి గారు మేమందరం కలిపి అందులోంచే బయటపడి పరిగెట్టాము. కానీ మా 3 ముందు వెనకయ్యాము. మా వెనకనున్న చంద్రమౌళి గారు దగ్గరికి ఫస్ట్ వాడు వచ్చేసాడండి. టెర్రరిస్ట్ వచ్చి ఆయన కూర్చో అనడం వరకు విన్నానండి. ఆ తర్వాత బుల్లెట్ సౌండ్స్ వినిపించాయండి. అంతేనండి జరిగింది. సైనిక దుస్తుల్లో వచ్చి మాకు పోలీసుల టెర్రరిస్ట్ అనేది మాకు ముందు అర్థం కాలేదండి. కానీ అందరు ఏడుపులు వినిపిస్తున్నాయంటే పోలీసులు అలా చేయరు కదండి. వీడు టెర్రరిస్ట్ అనే అప్పుడు మాకు కొంచెం లేటుగా మా మైండ్ రిసీవ్ చేసుకుందండి. మెయిన్ షాక్ అండి. అసలు ఇలాంటిది ఊహించలేం కదా. ఇప్పుడు వెళ్ళలేదు, ఏదో సినిమాలో చూస్తాము, అమ్మో అనుకుంటాం. అలాంటిది మా కళ్ళెదురుగా ఇలాంటి భయంకరమైన ఒక సంఘటన జరగడం అనేది చాలా బాధగా ఉందండి. అది ప్రాణాలను ఏమీ కాకుండా తీసేస్తున్నారు ఉగ్రవాదులు. ఏంటి పరిష్కారం ఏంటమ్మా? దీనికి పరిష్కారం ఏమిటి అంటే వాళ్ళు గవర్నమెంట్ని ఏ రకంగా వాళ్ళు ఏమనాలి తెలియదు. అంటే వాళ్ళు దీని ద్వారా వాళ్ళు ఏంటి చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్కి అనేది మాకు అర్థం కాలేదండి. వచ్చిన పర్యాటకులను బాధ పెట్టి చంపితే వాళ్ళకి ఏమన్నా వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయా అండి? కాదు కదా. మమ్మల్ని చంపితే వాళ్ళకి ఏమొస్తుందండి? అది చాలా తప్పండి. వాళ్ళు ఈ రకంగా టెర్రరిస్టులు మాత్రం ఆలోచించకూడదండి. సామాన్య ప్రజల్ని అటాక్ చేయడం అనేది చాలా తప్పు. వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్తో ఎలా పరిష్కరించుకోవాలి వాళ్ళ సమస్యలు అనేది వాళ్ళు మాకు చూసుకోవాలి. అంతేకాని రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు వస్తున్నాయి. పర్యాటకంగా ఎంతో ఆదాయం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఎందుకు చూసి ఓర్వలేక ఇదంతా చేశారు? అది మరి నాకు అంత తెలియదండి. ఆ విషయంలో నేను అంత మాట్లాడలేను, నాకు తెలీదు. అసలు ఈ ప్రభుత్వం ఎలాంటి ఇంకా ముందు జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు? ప్రభుత్వం అయితే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఇంకా తీసుకోవాలండి. ఇంకా వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలని చూడాలండి. ఆయుధం లేని దేశాన్ని చూడాలని మా కోరికండి. అంతే. ఇంకేమన్నా ఫైనల్గా చెప్పాలంటే వీళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? అలా అన్ని గన్స్ రౌండ్స్ షూట్ చేస్తున్నాడంటే వాళ్ళ దగ్గర ఎలాంటి మారణ ఆయుధాలు ఉన్నాయో మీరు ఊహించండి.
అంతే కదా, లేకపోతే మామూలు చిన్న గన్ అయితే అన్నిసార్లు చేయలేరు కదా. ఆ చప్పుళ్ళు వింటుంటేనే గుండెలు జారిపోయండి. ఏమైపోతుంది, ఏం జరుగుతుంది, ఏమైపోతున్నారు, ఎవరం బ్రతుకుతాము, ఎవరం ఇంటికి చేరుతామన్న ఒక ఇది లేకుండా జరిగిందండి. అమ్మ మరి ఇంకా కాల్పులు జరిపిన వాళ్ళ వయసు కూడా చాలా తక్కువే కనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది చిన్నపిల్లలు ఇలా ఉగ్రవాదం వైపు వెళ్ళిపోతున్నారంటే? అది గవర్నమెంటే చూడాలండి. మరి మాకైతే తెలియదు, నేను దాని గురించి మాట్లాడలేను, నాకు అంత సబ్జెక్ట్ అయితే లేదులేండి, నాకు తెలియదండి అది. ప్రస్తుతం శశిధర్ గారు కూడా ఉన్నారు. సార్ మీరు చెప్పండి, అసలు దేశ భవిష్యత్తు ఏమనుకుంటున్నారు? అసలు పర్యాటకులనే టార్గెట్ చేయడం, వాళ్ళ చేతిలో ఏ ఆయుధాలు ఉండవో తిరిగి ఎదురుపడలేరు, ఏంటి పరిష్కారం? అదే యాక్చువల్లీ హెల్ప్లెస్ అండ్ డిఫెన్స్లెస్ పీపుల్ సివిలియన్స్ని టూరిస్టులు వాళ్ళు అటాక్ చేశారు. వాళ్ళు కేవలం వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ప్రూవ్ చేసుకోవడం కోసం ఇది చేశారేమో అనిపిస్తుందండి. మీరు అడిగినట్టుగా ఈ ఆర్టికల్ 370 తర్వాత ఎక్కడేమీ జరగట్లేదు, అంతా నార్మల్సీకి వచ్చేసింది, అంతా బాగుంది, ప్రజలు లోకల్ పీపుల్ కూడా ఈ పరిస్థితులే బాగున్నాయి, శాంతియుతమైన పరిస్థితులే బాగున్నాయి, వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతున్నాయి, వాళ్ళకి ఉపాధి ఉంటుందని అనుకుంటున్న పరిస్థితుల్లో వీళ్ళు ఇలా చేశారంటే వీళ్ళు కేవలం అలాంటి నార్మల్ కండిషన్స్ తిరిగి రాకూడదని వాళ్ళు కోరుకున్నట్టుగా ఉందండి. అదే వాళ్ళు అందుకోసం చేశారనిపిస్తుందండి. మన దేశం శాంతిని కోరుకునే దేశం, వాళ్ళైతే ఉగ్రవాదం ప్రేరేపించాలని పాకిస్తాన్ సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్తున్నారు. ఏంటి మన దేశం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇంక ఇలాంటివి ఏంటంటే మనం ప్రియంప్టివ్గా ఇంకా మరి వాళ్ళని టెర్రరిస్ట్ బేస్ని వాటిని అటాక్ చేయాలండి, అక్కడనే అటాక్ చేయాలి. వాళ్ళు మన దేశంలోకి వచ్చినాక మనం అడ్డుకోవటం అనేది కష్టమైన పరిస్థితి అవుతుంది. సో ఇటువంటి జరగకుండా ముందుగానే అక్కడికి స్ట్రాటజిక్ ఇవి ఉన్నాయి, అటాక్స్ ఉన్నాయి కదా, అవే చేయాల్సి ఉంటుంది. సెక్యులర్ దేశంగా మన దేశం ఎంతో ప్రపంచ దేశాల్లో పేరుంది, కానీ చేతకానితనం అనేది కనిపిస్తుంది. ఏమీ చేయలేని పరిస్థితిలో చేతకానితనం కాదు, మంచితనాన్ని కూడా చేతకానితనంగా వాళ్ళు తీసుకుంటున్నారండి. మనం అందరూ శాంతియుతంగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. అక్కడ ప్రజలు కూడా ఈ పరిస్థితులను కోరుకుంటున్నారండి. వాళ్ళందరూ సపోర్ట్ చేయటం లేదండి. అందరూ ముస్లిమ్స్, 99% ముస్లిమ్స్. వాళ్ళందరూ కూడా ఈ పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నారు. నిన్న జరిగిన ఘటన వల్ల అక్కడ ఆధారపడిన ఎంతోమంది వాళ్ళందరికీ ఇంక ఉపాధి పోయినట్టే. కేవలం టూరిజం అక్కడ ఉపాధి, ఇంకా మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరూ ఉపాధి పోతుందండి ఈ ఘటన. మరి వాళ్ళకి ఏ విధంగా సాయం చేసినట్టు? వాళ్ళు కాశ్మీరీ ప్రజల కోసం అంటున్నారు. మరి ఆ కాశ్మీరీ ప్రజలకు వాళ్ళు ఏం చేస్తున్నట్టు? పొట్టకూడు కొట్టితే మరి ఇంకేముందండి, ఇంకేం చేస్తున్నారు వాళ్ళు? తుపాకీని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే పిలిపి ఏంటి? ఒక భారతీయుడిగా మీరు ఏం చెప్పగలుగుతున్నారు? అది ఎప్పుడు తుపాకీతో ఎప్పుడు వాళ్ళు కోరుకున్న ఇవి సాధించలేరండి. శాంతియుతంగానే ఎవరికైనా ఏమైనా డిమాండ్స్ ఉంటే మాకు ఇది కావాలి, ఈ కావాలని కోరుకుని పరిష్కరించుకొని మాట్లాడుకోవాలి, కానీ తుపాకీ ద్వారా ఎప్పుడు ఏది సాధించలేరండి. కేవలం తాత్కాలికంగా ఏదో వాళ్ళ తాలూకా ఎగ్జిస్టెన్స్ చూపించడం మాత్రమే జరుగుతుందండి, అంతేనండి. అంటే గత కొద్ది కాలంగా ఉగ్రవాదాల దాడులు అవి చాలా వరకు తగ్గిపోయి అనుకున్నాము, చాలా చర్యలు అయితే గవర్నమెంట్ తీసుకుంది. ఇప్పుడు ఈ సంఘటన ద్వారా ఇంకా ఎలాంటి పటిష్టమైన అవసరం ఉందంటారు? అంటే పటిష్టం అంటే ఇప్పుడైతే మేము అక్కడ చూసినంత వరకు పటిష్టంగానే మొత్తం చర్యలు ఉన్నాయండి. అంతా కూడా డిఫెన్స్ రక్షణ చాలా బాగుందండి. ఈ ఒక్క ప్రాంతంలోనే అక్కడ ఎందుకు లేరు పోలీసులు అనేది ఒకటి అర్థం కాలేదు. అయితే వాళ్ళు క్రిందన అందరూ చెప్తున్న మాట ఏంటంటే ఇంతవరకు ఎప్పుడు కూడా సివిలియన్స్ మీద అటాక్ జరగలేదు, దట్టు ఆ ప్రాంతంలో ఎక్కడ ఎటువంటి సంఘటన జరగలేదు. కాబట్టి గవర్నమెంట్ కొద్దిగా లాక్సిటీలో ఉందేమని అంటున్నారండి వాళ్ళు అక్కడ ప్రాంతాలు చెప్పడం. అంటే మతం తెలుసుకొని మరీ దాడులు చేశారు, ఐడెంటిఫై కోసం వాళ్ళ పేర్లు వాళ్ళ స్వభావం అంతా అడిగి చేసుకున్నారన్నారు. అది అడిగి చేశారనే చెప్తున్నారు. అంటే మేమైతే చూడలేదు కదా, మా దగ్గరకు వచ్చి షూట్ చేసి వెళ్ళిపోయారు, కానీ అక్కడ కొంతమంది అడిగి మరీ చంపారని అంటున్నారండి. అంటే మరి వాళ్ళు దానికి మా మతతత్వాన్ని కలిపి వాళ్ళకి సందేశాన్ని ఇద్దాం అనుకుంటున్నట్టున్నారండి మరి వాళ్ళ ఉద్దేశం. ఇది ముఖ్యంగా మనం చూడొచ్చు, వాళ్ళ జీవితంలో అయితే కొన్ని విషాద ఛాయలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వాళ్ళు ఇంకా తేరుకోలేని పరిస్థితులు ఉన్నారు. విశాఖ వచ్చిన ఈ పర్యాటకులు చంద్రమౌళి గారు లేని లోటును వాళ్ళందరూ జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. అయితే దేశంలో మళ్ళీ సాధారణ పరిస్థితులు రావాలి, ఉగ్రవాదాన్ని పూర్తిగా తుదముట్టించాలన్న వాదన అయితే, ఆ ఆలోచన అయితే వీళ్ళలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.